ఉండవు. అందరికీ నమస్కారం. మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఈ నాగమంగళము పలంనేర్ నుంచి బెంగళూరుకు వెళ్ళే సర్వీస్ రోడ్లో వర్షం పడినప్పుడు వర్షం నీళ్లు సర్వీస్ రోడ్లో రావడము, అది ఎక్కడికి పోకుండా ఆ సర్వీస్ రోడ్లో నీళ్లు నిలిచిపోవడం జరుగుతూ ఉంది. కమిషనర్ గారు అప్పట్లో ఏమన్నారంటే, ఇది ఎన్హెచ్ హైవే వాళ్ళకి మీరు పెరిగి చేయాలని చెప్పారు. ఎన్హెచ్ హైవే వాళ్ళకైతే మేము 1-2 సార్లు చెప్పామండి. వాళ్ళు ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ 2 వీలర్లో పిల్లోల్ని పిలుచుకొని రోడ్లో పోకుండా చేనుల్లో నుంచి పోతున్నారు. దీనికి సమాధానం ఎన్హెచ్ హైవే వాళ్ళు చెప్పాలండి. ఎన్హెచ్ హైవే వాళ్ళు దీనికి స్పందించి మీరు కనుక చర్య తీసుకోకుంటే మేము మీ పైన నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూవ్మెంట్స్ తరపు నుంచి ఈ మన కర్ణాటక బార్డర్ నుంచి బంగారపల్లం హైవే టోల్గేట్ వరకు రోడ్డు సరిలేదండి. ఈ మీరు హైవే మాత్రమే చూసుకుంటూ పోతున్నారు, సర్వీస్ రోడ్లు చూడటం లేదు. దీనికి మీరు స్పందించి ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్లు ప్రాబ్లం ఉన్నాయో ఆ సర్వీస్ రోడ్ని మీరు తొందరగా దీనికి స్పందన తీసుకొని మీరు రెడీ చేయాల్సిందిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూవ్మెంట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ నేను ముబారక్ మీకు తీవ్రంగా ఖండిస్తున్నానండి. మీరు గన దీనికి చర్య తీసుకోకుంటే మేము ఎక్కడికైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా మేము మీ పైన కఠిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఎన్హెచ్ హైవే అధికారులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించి ఈ సర్వీస్ రోడ్ను పలంనేర్ నుంచి నాగమంగళం వైపు బెంగళూరుకు వెళ్ళే సర్వీస్ రోడ్డును తక్షణమే మీరు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నమస్తే.